వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్లో సన్నాహక సమావేశంలో ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గార్ల పిలుపు మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మన ప్రియతమ నాయకులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. ఈ సమావేశానికి బహిరంగ సభ ఏదైతే జరుపుతాం దానికి లక్షకన్నా ఎక్కువ జనం ఉండాలని పార్టీ ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మనము మన నిర్మల్ జిల్లాకు ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్కు 1000 అంటే మన నిర్మల్ జిల్లాకు 3000 జన సమీకరణ పెట్టడం జరిగింది. అక్కడ దగ్గర ఉన్న మల్కాజ్గిరి అనుకోండి, మెడ్చల్ అనుకోండి, మన కొండ విశ్వేశ్వరరెడ్డి చేవేది అనుకోండి, అక్కడ వాళ్ళకు ఎక్కువ జనం పెట్టేది చెప్పడం జరిగింది. మనం కొంత చాలా దూరం ఉండమని ఈ జన సమీకరణ చేసి నరేంద్ర మోదీ గారి ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఈరోజు సన్నాహక సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారు, మన కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి గారు, చందు గారు, చిన్నారెడ్డి గారు, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల ప్రతినిధులు అందరికీ ఏ ప్రకారం చేస్తారు, మీకేమన్నా అడిగే చుట్టూ కూడా అందరూ ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గం నుంచి 3 నియోజకవర్గాలు 3000 జనం తీసుకుపోవాలని ఒక దృఢ నిశ్చయితని ఉన్నాము. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ ప్రోగ్రాం విజయం చేయాలని చెప్పుకుంటూ అందరికీ జై శ్రీరామ్ తెలియజేస్తున్నాం.